దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, రాత్రు జనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల అని ఆనాడు మనమందరం మన విద్యాలయాల్లో నేర్చుకున్న సూక్తిని గుర్తు చేసుకుంటూ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ వాటి అర్థాలను ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్న ఒక సంస్థను, దాని గమనాన్ని గురించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి మనిషి జీవితంలో విద్య మరియు జ్ఞానం ఎప్పటికీ ఉపయోగపడే ఆస్తులు. అలాంటిది విద్యలో విజయం వరించాలంటే జ్ఞానంతో స్నేహం చేయాలి. మనిషి కొన్ని ఆలోచనలకు లొంగితే మనం పతనమవుతాం. అదే కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడితే మనం ఎత్తుకెదుగుతాం. మరికొన్ని ఆలోచనలకు పరిణితి పెంచితే మనం ఉన్నతులమవుతాం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదర్శం ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారికి మార్గనిర్దేశం చేసే పనులకు ఓర్పు ఎక్కువ. మిత్రులారా, ప్రతి కథకు ఒక ఆరంభం ఉంటుంది. కానీ ఆ కథ లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడే ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాంటి ఒక చరిత్రను మీకు పరిచయం చేస్తున్నాను. కోడ్ జ్ఞాన్. విద్యను సముద్రంతో పోల్చటం మనందరికీ తెలుసు. సముద్రం లోతైన ఒక అంచనా ఉంటుంది, కానీ విద్య ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది అనిపిస్తుంది. అలాంటిది మారుతున్న కాలాన్ని బట్టి ఈ సాఫ్ట్వేర్ విద్యలో ఎన్నో మార్పులు జరిగాయి. మనకి ఒకటి తెలుసు అని అనుకునే క్రమంలో ఏదో కొత్తదనం మళ్లీ మనల్ని వెనక్కు నెడుతుంది. అలాంటి క్రమంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న విద్యార్థులకు వారి ఎదుగుదలకు అవసరమైన అనేక అధునాతన ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ నాణ్యత లేని విద్య రాణించదు కనుక అలాంటి వారికి అధునాతన నాణ్యమైన సాఫ్ట్వేర్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఈ కోడ్ జ్ఞాన్. కోడ్ జ్ఞాన్ యొక్క వ్యవస్థాపకులు శ్రీ సాయిరాం ఉప్పగుండ్ల 1991వ సంవత్సరం గుంటూరు జిల్లా అచ్చంపేట వాస్తవ్యులు, స్వతహా రైతు కుటుంబం నుంచి వచ్చిన శ్రీ సాంబశివరావు మరియు రజనీ పుణ్య దంపతులకు జన్మించిన సంతానం. వారి ప్రాథమిక విద్యను అచ్చంపేటలో, హైస్కూల్ విద్యను గుంటూరులో అభ్యసించి తదుపరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ నందు పూర్తి చేసి గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల నందు పట్టభద్రులైనారు. తదనంతరం 5 నెలల పాటు హైదరాబాద్లో డేటాబేస్ డెవలప్మెంట్ నందు పనిచేసి ఉన్నత స్థానానికై 2013వ సంవత్సరంలో మలేషియాలో డేటా ఇంజనీర్గా బాధ్యతలను స్వీకరించి 2016వ సంవత్సరం వరకు అక్కడ వారి విధులను అద్భుతంగా నిర్వహించారు. మాతృభూమిపై ఉన్న మమకారంతో 2016వ సంవత్సరంలో తిరిగి భారతదేశానికి వచ్చి విజయవాడలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయంలో స్టార్టప్ ఎకోసిస్టమ్నకు డేటా సైన్స్ కన్సల్టెంట్గా విధులను చేపట్టి వారి బాధ్యతల పట్ల నిర్విరామంగా కృషి చేశారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో విద్యార్థులలో విద్య పట్ల ఉన్న సామర్థ్య లోపాలను గమనించి సాఫ్ట్వేర్ విద్యనందు వారికి అప్పటికే ఉన్న అనుభవంతో, ప్రతిభతో పైథాన్ బేస్డ్ కోర్సులను నేర్పించడం ద్వారా అందరి ప్రశంసలు పొందటం గమనించదగ్గ విషయం. కేవలం 5గురితో ప్రారంభమైన వారి ఉపాధ్యాయ ప్రస్థానం త్వరితగతిన 1 నెల రోజుల్లోపే 30 మంది పైన విద్యార్థులకు తర్ఫీదునివ్వడం ద్వారా అందరి అభిమానాన్ని కైవసం చేసుకున్నారు. తదుపరి విద్యార్థుల అవసరాలను తెలుసుకుని వారి విద్యాభ్యున్నతికై పాటుపడాలని సాయిరాంకు వచ్చిన గొప్ప ఆలోచనను నిజం చేస్తూ ఆధునికత మరియు సంస్కృతిని జోడించి ఒక గొప్ప సంస్థగా ఎదగాలనే ఉద్దేశానికి ఊపిరిగా 2018వ సంవత్సరం కోడ్ జ్ఞాన్గా నామకరణం చేసి విజయవాడ నగరంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థ యొక్క విధి విధానాలను అర్థం చేసుకున్న శ్రీ కావూరి శ్రీధర్ గారు మొదటగా పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు బిగ్ డేటా టెక్నాలజీ అనే అంశంలో కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడానికి అవకాశం కల్పించడం ద్వారా కోడ్ జ్ఞాన్ యొక్క స్థాయిని పెంచడం జరిగింది. తద్వారా మరెన్నో కళాశాలలు సైతం వారి సభ్యులకు, విద్యార్థులకు సాఫ్ట్వేర్ విద్యనందు తర్ఫీదును అందించే అవకాశాన్ని కోడ్ జ్ఞాన్ చేజిక్కించుకోవడంలో శ్రీధర్ గారి పాత్ర మరువలేనిది. అప్పటి వరకు కేవలం జావా, పైథాన్ మీద మాత్రమే శిక్షణ ఇచ్చే కోడ్ జ్ఞాన్కు 2019వ సంవత్సరం ఏప్రిల్లో సీనియర్ టెక్నికల్ ట్రైనర్గా కళ్ళెపు సాకేత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించడంతో మరింత బలం పుంజుకొని మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో సైతం బోధనలు ప్రారంభించి విజయవాడ నందు సాఫ్ట్వేర్ విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. 2019 వరకు ఒకే అంతస్తులో ఉన్న కోడ్ జ్ఞాన్ 2020 జనవరి నాటికి
2వ అంతస్తులో క్లాస్ రూమ్లను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది అని తెలియపరచడానికి ఎంతో గర్విస్తున్నాం. ఇలా సజావుగా సాగుతున్న సంస్థ ప్రస్థానం యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా ద్వారా మొదటి ఇబ్బందిని ఎదుర్కొంది. అది కరోనా మహమ్మారి. ఆ పేరు వింటేనే యావత్ ప్రపంచం స్తంభించిపోయిన సందర్భం గుర్తొస్తే ఒళ్ళు గగ్గుర్లు పడుస్తుంది. ప్రతి కుటుంబంలో సంస్థలో విషాదాన్ని మిగిలించి ప్రకృతి చేసిన విలయ తాండవ దాటికి ప్రపంచమే తలవంచిన సమయంలో సైతం విద్యార్థుల సమయం, వారి భవిష్యత్తును బాధ్యతగా భావించిన కోడ్ జ్ఞాన్ ఆన్లైన్ నందు ఉచితంగా ఎంతోమంది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు శిక్షణనివ్వడం జరిగింది. తద్వారా ఆన్లైన్ విధానంలో దేశ నలుమూలల నుండి ఎంతోమంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొంది వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆన్లైన్ విధానంలో సిబిఐటి, కిడ్స్ వరంగల్, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, సిద్ధార్థ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక కళాశాలలతో ఒప్పందాన్ని కుదుర్చుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన తీరు ఎంతోమంది మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటి కరోనా వేవ్ను తట్టుకుని ప్రపంచం ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే కరోనా సెకండ్ వేవ్ ద్వారా ప్రపంచం కని విని ఎరుగని రీతిలో ఎన్నో ప్రాణ నష్టాలతో అందరి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన విషయం మనందరికీ తెలుసు. కోడ్ జ్ఞాన్ వ్యవస్థాపకులు సాయిరాం గారిని సైతం ఆ మహమ్మారి ఆక్రమించిన తరుణం ఒకవైపు ఆరోగ్యం, మరొకవైపు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అనే ఆలోచనతో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు సాయిరాం గారు. కానీ అదే సమయంలో సాయి కిరణ్, సాకేత్ సంస్థకు అండగా వారి ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ఆనాటి పరిస్థితులను తట్టుకొని నిలబడి ముందుకు వెళ్లిన విషయం ఎంతో ప్రశంసనీయం. వారి కృషి కోడ్ జ్ఞాన్ సంస్థకు ఆనాడు ఊపిరిగా నిలిచింది అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఈరోజు సంస్థ ఈ స్థాయిలో ఉంది అంటే వారే ప్రధాన కారణం. వారి క్రమశిక్షణ మరియు నిబద్ధ దృక్పథాన్ని ఎంతోమంది విద్యావంతులు, మేధావులు సైతం ప్రశంసించారు. కరోనా సెకండ్ వేవ్ నుండి ప్రపంచం తేరుకుంటున్న సమయంలో 30 మంది సభ్యులుగా ఉన్న కోడ్ జ్ఞాన్ 4 సభ్యుల స్థాయికి చేరుకుని సభ్యులందరినీ చాలా నిరుత్సాహానికి గురి చేసింది. ఆ క్రమంలో శ్రీ నాగేశ్వరరావు గారు సంస్థ ప్రతిభను చూసి సంస్థపై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నందు ఉన్న సభ్యులకు మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ మీద శిక్షణ నిమిత్తం కోడ్ జ్ఞాన్కు అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో సంస్థకు సలహాదారునిగా వారి ఆలోచనలతో, సూచనలతో సంస్థ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. వారి ఔన్నత్యానికి సంస్థ ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలము. ఇదే క్రమంలో ప్రస్తుత ఏపీఎన్ఆర్టీ చైర్మన్ శ్రీ వేమూరి రవి గారు కోడ్ జ్ఞాన్ సంస్థ మీద ఉన్న నమ్మకంతో వాళ్ల కంపెనీ ఐవీస్ నందు ప్రాజెక్ట్లో కన్సల్టెంట్గా వారి సభ్యులకు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద శిక్షణ ఇవ్వడానికి కోడ్ జ్ఞాన్కి అవకాశం కల్పించారు. కరోనాతో పోరాడిన మనందరి సాయిరాం నవంబర్ 2022 సంవత్సరం తిరిగి కోడ్ జ్ఞాన్లో అడుగుపెట్టడం ద్వారా సంస్థ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలింది. సాకేత్ మరియు సాయి కిరణ్లు సంస్థ ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో వారి వ్యక్తిగత విషయాలను సైతం పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికే పాటుపడిన విషయాన్ని గమనించిన సాయిరాం గారు వారికి డైరెక్టర్గా అవకాశం కల్పించి వారికి సహకరించిన శివరాంను టీం లీడర్గా చేసి వారి పట్ల తమకి, సంస్థకి ఉన్న ప్రేమను చాటుకున్నారు. కరోనా చిన్న అంతరాయం మాత్రమే, కానీ ఎదుగుదలకు, విద్యకు అవరోధం కాదు అని ప్రపంచం తెలుసుకున్న క్షణంలోనే విద్యార్థుల భవిష్యత్తే తన ఊపిరి అనుకున్న సంస్థ ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి జనవరి 2023 సంవత్సరంలో చక్రవర్తి గారు, శివనాగరాజు గారు ఇచ్చిన సహకారంతో కోడ్ జ్ఞాన్ విజయవాడలో తన 2వ శాఖను ప్రారంభించి అందరి చూపు తమపై తిప్పుకుంది. అతి తక్కువ సమయంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ప్రేమను చరుకున్న సంస్థ దానిని విస్తరించాలనే దృఢ సంకల్పంతో ఉన్న తరుణంలో సంస్థకు ఊపిరిగా ఉన్న కొమ్మూరు శ్రీధర్ గారు, సుధీర్ చక్రవర్తి గారు, అంకమరావు గారు, కిషోర్ కుమార్ గారు మరియు మువ్వల రామయ్య గారుల ప్రోత్సాహంతో తన మొదటి బ్రాంచ్ను హైదరాబాద్ నిజాంపేట్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద స్థాపించటం గమనించదగ్గ విషయం. అక్కడ నుండి సంస్థ శ్రీరాముడు ఎక్కుపెట్టిన బాణంలా వెళుతూ విద్యార్థుల శిక్షణే లక్ష్యంగా ఉంటూ వచ్చింది. కానీ అక్కడతో తృప్తి చెందని సాయిరాం గారికి ఒక మంచి ఆలోచన వచ్చి
వారి మిత్రుల సహకారంతో వారి వద్ద విద్య అభ్యసించిన వారికి ఉద్యోగావకాశాలు సైతం ఇవ్వాలి అనే తలంపుతో అదే సంవత్సరం అక్టోబర్లో డెస్టినేషన్ అనే సంస్థకు అధినేత అయిన సుబ్రహ్మణ్యరాజు గారి సహకారంతో ఆ సంస్థకు భాగస్వామిగా బెంగళూరు మహానగరంలో బీటీఎం లేఅవుట్ నందు తన మరొక శాఖను ప్రారంభించడం ద్వారా సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. తద్వారా ఎన్నో కార్యక్రమాల్లో విద్యార్థుల విద్వత్తును ఉపయోగంలోకి తెస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారికి ఎంతో స్ఫూర్తిని అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో 2023 నవంబర్లో సంస్థ శ్రేయోభిలాషి అయిన డాక్టర్ భవన్ చంద్ గారి ద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్స్ ఒలింపియాడ్ నందు సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని అవసరాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు వెన్నుదన్నుగా నిలిచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి మనిషికి లేదా సంస్థకు ఒక మైలురాయి ఉంటుంది. మరి కోడ్జ్ఞాన్కు అది సుమన్ టీవీ. సుమన్ టీవీ బిజినెస్ CEO నాగరాజు గారు కోడ్జ్ఞాన్ యొక్క దృక్పథాన్ని గుర్తించి సంస్థను ప్రోత్సహించే క్రమంలో సాఫ్ట్వేర్ విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా వచ్చిన స్పందనతో సంతృప్తులై కోడ్జ్ఞాన్ ప్రతిభను 2 తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి చెందడమే లక్ష్యంగా ఎంతో సహకారం అందించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం అన్న మాటను గుర్తు చేసుకుంటూ పైన తెలిపిన పెద్దలందరి ప్రోత్సాహంతో కోడ్జ్ఞాన్ 5 వ్యక్తులతో ప్రారంభమై ప్రస్తుతం 110 మందికి పైగా ఉద్యోగస్తులతో ఒక చిన్న సంస్థగా కేవలం 1200 SFTతో మొదలై 25,000 SFTకు చేరి 11 బ్రాంచులుగా విజయవాడతో పాటు హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి మహానగరాలకు చేరి ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం 500కు పైగా కళాశాలల్లో విద్యార్థులకు ఐటీ రంగంలో దిశానిర్దేశాలను చేయడంలో తలమునకలై వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తూ అక్కడితో ఆగక 800కు పైగా కంపెనీలతో అసోసియేట్ అయి ఇప్పటికీ 4,000 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలను అందించింది. వాటిలో కేవలం ఈ 2025వ సంవత్సరం జనవరి నుండి జూలై నాటికి అంటే గత 7 నెలలుగా 330 పైగా విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే సగటున రోజుకి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కల్పించడం ద్వారా కోడ్జ్ఞాన్ ఈ ఘనతను అందుకుంది. మరి ఇలాంటి ఎన్నో ఘనతలను సాధించిన మన కోడ్జ్ఞాన్ ఈరోజు మీ అందరి ముందు సగర్వంగా తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి సహాయ సహకారాలతో మరియు ఆశీర్వచనాలతో కోడ్జ్ఞాన్ సంస్థ మరింత మందికి చేరువై మరెన్నో ఘనతలను సాధించాలని, మరెంతో మంది విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వెయ్యాలని మనస్ఫూర్తిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆశీర్వదిద్దాం.